రూపాయలు 2500 కేజీ, రైట్. ఏదేది మిక్స్ చేస్తున్నాను, 1500 రూపాయలు ఉన్నది. చిన్న వాల్యూ ఎప్పుడూ కూడా, రైట్. లోయెస్ట్ వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, లార్జెస్ట్ వాల్యూ 2500 రైట్ హ్యాండ్ సైడ్. ఈ రెండింటినీ మిక్స్ చేస్తే నాకేమొస్తుంది, 2250 వస్తుంది. 2250 వస్తుంది. 2500 హైయెస్ట్ వాల్యూ, సగటు కంటే ఎంత ఎక్కువ, 250. సగటు చిన్న వాల్యూ కంటే ఎంత ఎక్కువ, 750. ఏ రేషియోలో చేసాము, 1:3. ఏ రేషియోలో చేసాము, 1:3. ఫస్ట్ వన్ ఆన్సర్ ఎంత, 1:3. ఫస్ట్ వన్ ఆన్సర్ ఎంత, 1:3. చిన్న వాల్యూ 1500, పెద్ద వాల్యూ 2500. సగటు అనేది వీటి మధ్యలో ఉంటుంది, రైట్. పెద్ద వాల్యూ సగటు కంటే ఎంత ఎక్కువ, 250 ఎక్కువ. సగటు అనేది చిన్న వాల్యూ కంటే ఎంత ఎక్కువ, 750 ఎక్కువ. 1:3. 1:3. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 1:3. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 1:3. మళ్ళీ ఇంకోటి, ఒక పాల డైరీలో 10% వెన్న కలిగి ఉన్నది. ఓకే, నౌ ఇది మంచి క్వశ్చన్ సార్. చిన్న వాల్యూ 10%, రైట్. ఇంకోటి 20% పెద్ద వాల్యూ. ఈ రెండింటినీ కలిపితే నాకు ఇంకొకటి వచ్చింది, దాని సగటు 120/7% వచ్చింది. 120/7% వచ్చింది. చిన్న వాల్యూ 10%, పెద్ద వాల్యూ 20%. రెండింటినీ కలిపితే 120/7 వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఎప్పుడైతే మనము అలిగేషన్ చేస్తున్నామో, ఇలా మనకు భిన్నాలలో ఉందనుకోండి, హారంలో ఉన్న వాల్యూ తోటి మొత్తాన్ని లబ్ధం చేయండి. మనకన్నీ సహజ సంఖ్యలు వస్తాయి. ఇంటూ 7, 10 ఏళ్ళ 70, 20 ఏళ్ళ 140. ఇదెంత సార్, 120/7 ఇంటూ 7. ఎంత ఇది, 120. 140. పెద్ద వాల్యూ సగటు కంటే 20 ఎక్కువ, సగటు చిన్న వాల్యూ కంటే 50 ఎక్కువ. ఏ నిష్పత్తిలో ఈ రెండింటినీ మిక్స్ చేశాను, 2:5. ఏ నిష్పత్తిలో ఈ రెండింటినీ మిక్స్ చేశాను, 2:5. ఐ హోప్ ది లాజిక్ ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, లోయెస్ట్ వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి, తక్కువ వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి, ఎక్కువ వాల్యూ రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. సగటు ఎలా అయినా లోయెస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ మధ్యలో ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ భిన్నాలలో కనబడ్డదో, భిన్నాలలో క్వశ్చన్ కనబడ్డదో, హారములో ఎంత ఉన్నదో దాంతో లబ్ధం చేయండి. 10 ఏళ్ళ 70, 20 ఏళ్ళ 140. 120/7 ఇంటూ 7, 120. 140 నుంచి 120 తీసేస్తే 20. 120 నుంచి 70 తీసేస్తే 50. 2:5. అందరికీ ఈ లాజిక్ అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. సెకండ్ వన్, మనకు కాన్సెప్ట్ చాలా కంఫర్టబుల్గా ఉంటే చాలా ఫాస్ట్గా కూడా క్వశ్చన్లు సాల్వ్ చేయవచ్చు. యావరేజ్. యావరేజ్కి మనం అలిగేషన్ యూస్ చేయొచ్చా సార్? అదే కదా చెప్పింది నేను. యావరేజ్ ఈజ్ ఈక్వలెంట్ టు SN/N. క్లాస్లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గనక కాన్స్టెంట్ ఉంటే ఈ రెండు విలోమాలు, ఎస్ అలిగేషన్ సగటు రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో కూడా మనం అప్లై చేయొచ్చు. ప్రాబ్లం చేసేటప్పుడు మనము ఎందుకు అప్లై చేస్తున్నాము అనే బేసిక్ ఐడియా ఉండాలి సార్. మొత్తము క్లాసులో బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. బాయ్స్కి వచ్చిన మొత్తము మార్కులు, యావరేజ్ మార్కులు, చిన్న వాల్యూ 70 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాశాను. గర్ల్స్కి వచ్చిన సగటు మార్కులు ఎన్ని సార్? 75. ఈ ఇద్దరు క్లాసులో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉంటే వచ్చే మార్కులు ఎన్ని? 72. కాబట్టి ఆన్సర్ ఎంత? 75 72 కంటే 3 ఎక్కువ, సగటు చిన్న వాల్యూ కంటే 2 ఎక్కువ. 3:2. అంటే బాయ్స్ 3 ఉంటే గర్ల్స్ 2 ఉన్నట్టు. అంటే మొత్తము 5 ఉన్నారు. కానీ క్వశ్చన్లో 5 బదులు 50 అన్నాడు. 5 10ల 50. బాయ్స్ 3 10లు ఎంత అవుతుంది? 30. 3 10లు ఎంత అవుతుంది? 30. ఆర్ యూ ఆల్ విత్ మీ? రైట్. 3 10s are 30. అందరికీ అర్థమైంది కదా సార్? ఫస్ట్ క్వశ్చన్లో చిన్న వాల్యూ ఏంటో చూడండి.
చిన్న వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాయండి, పెద్ద వాల్యూ రైట్ హ్యాండ్ సైడ్ రాయండి. సగటు వీటన్నిటి మధ్యలో ఉంటుంది. 75 72 కంటే 3 ఎక్కువ, 72 70 కంటే 2 ఎక్కువ. ఇక్కడ బాయ్స్ 3 ఉంటే గర్ల్స్ 2 ఉంటారు, కలిపితే 5 ఉంటారు. కానీ క్వశ్చన్లో 50 మంది అన్నారు. 5 10ల 50, నాకు కావాల్సింది బాయ్స్. 3 10లంతా 30, 3 10లంతా 30. నవ్వు ఇక్కడ మీరు చూస్తే గనక కొంచెము ఇట్లాంటి క్వశ్చన్స్ని చాలా స్మార్ట్గా ఆన్సర్ ఆప్షన్స్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. బాయ్స్ ఎంతమంది వచ్చారు సార్? 3. ఆన్సర్ 3తోటి భాగింపబడాలి. ఆన్సర్ 3తోటి భాగింపబడాలి. ఎప్పుడూ ఆన్సర్ ఆప్షన్ని కళ్ళ ముందు పెట్టుకోండి సార్. ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ని కళ్ళ ముందు పెట్టుకోండి. గర్ల్స్ అడిగాడు అనుకోండి, అది 2తోటి భాగింపబడాలి. బాయ్స్ 3తోటి భాగింపబడాలి. నెక్స్ట్ వన్ యావరేజ్. యావరేజ్ ఎప్పుడూ కూడా సగటు అండ్ నంబర్ ఆఫ్ పీపుల్. ఎన్ అంటే క్వశ్చన్లో ఉన్న నంబర్ ఆఫ్ పీపుల్. యావరేజ్ ఈజ్ SN/N. సో ఇది ఇచ్చి ఈ అలిగేషన్ అడగొచ్చు, ఇది ఇచ్చి ఈ అలిగేషన్ అడగొచ్చు. ఖచ్చితంగా అలిగేషన్ యూజ్ చేయొచ్చు, ఖచ్చితంగా అలిగేషన్ యూజ్ చేయొచ్చు. క్వశ్చన్లో ఏమన్నాడు? రైట్ సగటు జీతం. సగటు అనేది మధ్యలో ఉంటుంది 5000. రైట్. ఆఫీస్లో ఏమేమి ఉన్నారు సార్? ఒక ఆఫీసులో 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకరేమో ఆఫీసర్స్, ఒకరేమో ఆఫీసర్స్ కాదు, నాన్ ఆఫీసర్స్. ఈ 2 మనుషుల యొక్క జీతం యొక్క సగటు 5000. ఆఫీసర్లకు ఎంత వచ్చింది జీతం? 14000. ఆఫీసర్లకు ఎంత వచ్చింది జీతం? 14000. రైట్. మామూలు నాన్ ఆఫీసర్లకు ఎంత వచ్చింది జీతం? 4000. ఎంత వచ్చింది? 4000. అంటే రేషియో ఏమవుతుంది? నాన్ ఆఫీసర్స్ ఈజ్ టు ఆఫీసర్స్ ఎంత అవుతుంది? హైయెస్ట్ వాల్యూ సగటు కంటే 9 ఎక్కువ, ఇది 1 ఎక్కువ. 9:1. 9:1. అంటే వీళ్ళు 9 మంది ఉంటే వీళ్ళు 1 ఉన్నారు, మొత్తం 10 మంది. కానీ క్వశ్చన్లో నాకు ఏమన్నారు సార్? 10 బదులు 500 అన్నారు. అంటే 1 × 5, 10 × 50. 10 × 50. క్వశ్చన్లో ఏమన్నారు? ఆఫీసర్లు ఎంతమంది? 1 × 50. ఇది చాలా ఈజీ సార్. కొంచెం మీకు కాన్సెప్ట్ అర్థమవుతే చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తారు. ఇది 9, ఇది 1. 9:1. 9 + 1 10. 10 ఏమో నాకు 500 అని ఇచ్చాడు. ఇక్కడ 500 అని ఇచ్చాడు. 10 50ల 500, ఒక 50ల 50. ఆఫీసర్లు అయితే 50, నాన్ ఆఫీసర్లు అడిగాడు అనుకోండి, రైట్ 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఎందుకనంటే మనుషులన్నీ కూడా ఎప్పుడూ సహజ సంఖ్యలోనే ఉంటారు.